మూసేశారు. మా పాస్ట్గా నిలబడ్డారు. ఈయనేం చెప్తాడు, అసలు కొన్ని నిద్ర వచ్చేస్తుంది, కూర్చోలేకపోతున్నాను అని అనుకుంటున్నాను మనసులో. దేవుని స్తోత్రం. నేను 10 గంటలకి ఆరాధన ముగిస్తాను కనుక మీరేమి మన సమయము ముగింపు కూడా ఎన్ని గంటలకు చెప్పండి, ఎన్ని గంటలకి? దేవుని స్తోత్రం. మీరు 10 గంటలకు వచ్చి నేను 10 గంటలకి ముగించాను. టైం అంటే టైం. దేవుని స్తోత్రగలనే కాక హల్లెలూయా. గనుక ప్రియమైన బిడ్డలారా, మన దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. నిర్గమాకాండాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ప్రతి శనివారం కూడా నిర్గమాకాండాన్ని ఏం చేస్తున్నాం, ధ్యానం చేస్తూ ఉన్నాం. నిర్గమ అనగా విడుదల అనే మాటను మనకి చూస్తుంది. నిర్గమాకాండం 1వ అధ్యాయం నుంచి మనము 22 అధ్యాయాల దగ్గరికి వచ్చాం. 22వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ 22వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి చెప్పండి? 31 వచనాలు ఉన్నాయి. ఈ 31 వచనాల్లో మొదటి భాగం ఏంటని ఆలోచిస్తే దొంగతనం మరియు ధర్మశాస్త్రం. ఇది 1 నుంచి 4 వచనాలు మనం చూస్తాం. రెండోదిగా ధర్మశాస్త్రం మరియు బాధ్యత అంటే 22వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు మనం చూస్తాం. మూడో భాగముగా మనం చూస్తున్నప్పుడు యవ్వనము మరియు యాజమాన్యం మరియు అప్పులు అనే మూడో భాగం చూస్తుంటాం. 9 నుంచి 15 వచనాలు. నాలుగో భాగంగా 15 నుంచి 16 వచనాలు ధర్మశాస్త్రము మరియు కన్యత్వము అనగా వారి యొక్క కన్యత్వము ఏ విధంగా ఉన్నదో మనం చూస్తాం. అలాగే ఐదవదిగా 18 నుంచి 20 వచనాలు మంత్ర విద్య, పశువుల యొక్క సంభావం మరియు విగ్రహారాధన అనే విషయాన్ని మనము తెలుసుకుంటాం. ఆరోదిగా పరదేశీ మరియు దూరపట్నం ఏంటి కరుణ, దూరస్తుల పట్ల కరుణను మనం చూస్తాం. 21 నుంచి 24 వచ్చాలి. ఏడోదిగా పేదల పట్ల కరుణను గురించి మనము చూస్తాం. ఇలాగా 22వ అధ్యాయం అంతా కూడా మనం ధ్యానం చేస్తాం. దేవుని స్తోత్రం. 23వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి 23వ అధ్యాయంలో 4 భాగాలు మనం చూస్తున్నాం. ఈ 23వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి చెప్పండి? 23 వచనాలు. నాగమణి గారు ఎన్ని వచనాలు ఉన్నాయి? 33 వచనాలు ఉన్నాయి. ఎన్ని వచనాలు చెప్పండి? 33 వచనాలను 4 భాగాలుగా మనం చూస్తున్నాం. ఏంటి 4 భాగాల్లో మొదటి భాగం ఏంటి అంటే 1 నుంచి 9 వచనాలు న్యాయము మరియు పక్షపాతము అనేది మనం చూస్తున్నాం. రెండవ భాగం ఏంటంటే 10 నుంచి 12 వచనాలు శత్రువుల పట్ల దయ, సపాద్ అంటే విశ్రాంతి దినమును గురించి మనం చూస్తాం. మూడో భాగం ఏంటంటే వార్షికం అనగా పండుగను గురించి మాట్లాడతాం. 13 నుంచి 17 వచనాలు. నాలుగో భాగం ఏంటంటే దేవుని యొక్క వాగ్దానం. 23వ అధ్యాయం 18 నుంచి 33 వచనాలు మనము అధ్యాయం. ఈ 4 మాటలు మీరు నేర్చుకుంటే 33వ అధ్యాయం అంతా మీకు ఏం కనబడుతుంది? ఫస్ట్లోనే మనకి న్యాయము మరియు పక్షపాతం. రెండోది ఏం కనబడుతుంది? శత్రువుల పట్ల దయ. రెండోది సబ్బాదు, విశ్రాంతి దినం కనబడుతుంది. మూడోదిగా పండుగ, వార్షిక అంటే పండుగను గురించి మనం చూస్తాం. నాలుగోదిగా దేవుని యొక్క వాగ్దానం. ఈ 33వ అధ్యాయములో ఇదే మనకి ఈ సందర్భం మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ భాగాన్ని ఇంకా విపులంగా వచ్చేవారు మనం ధ్యానం చేద్దాం. నేను త్వరగానే ఒక 20 నిమిషాల్లో నేను ముగించేస్తాను. దేవుని స్తోత్రం. చూడండి, 23వ అధ్యాయానికి వచ్చాను. 23వ అధ్యాయం మొదట వచ్చానని మనం చదువుతున్నాం. లేని వార్తను ఒక చదవండి, పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టులతో నీవు కలవకూడదు. దేవుని స్తోత్రం. మొదట వచ్చానని ఏం కనబడుతుందంటే లేని వార్తను ఏం చేయకూడదు? పుట్టింపకూడదు. ఇంకేంటి? అన్యాయపు సాక్ష్యమును నీవు పలకకూడదు, దుష్టులతో నీవు కలవకూడదు. ఈ మాటలన్నీ మనం జాగ్రత్తగా మనం 21 నుంచి 23వ అధ్యాయం ఒక్కొక్క అధ్యాయాన్ని మనం చూస్తే దేవుడు నిర్గమాకాండం 20 అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలకి ఇమ్మని దేవుడు మోషేకి కొండ మీద 10 ఆజ్ఞలు ఏవైతే వివరించి మోషేకి ఇచ్చాడో ఆ 10 ఆజ్ఞలన్నిటి కూడా మోషే ఏం చేస్తున్నాడు? ఇప్పుడు
వివరిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కానీ గాక. అందుకే చూడండి, నీ పొరుగు వారి మీద ఏం పలకూడదు, అబద్ధ సాక్ష్యము. అదే ఆ మాట దేవుని స్తోత్రం. 23వ అధ్యాయం 1-4 భాగంలో మనం 9 వచనాల్లో మనం చూస్తే అక్కడ కనబడదు, లేని మాటలు పుట్టించకూడదు. చాలామంది మనుషులు ఇప్పుడు ఎలా ఉన్నారంటే లేని మాటల్ని మోసేవారు ఎక్కువ ఉన్నారు. వెంటనే మనిషి మీద ఏం చేస్తారు, అబద్ధ సాక్షిని. వీళ్ళకి తెలదు. ఉదాహరణ చూడండి, కాటరపల్లి ఎక్కడో మెయిన్ రోడ్లో యాక్సిడెంట్ అయింది. ఆడికి ఏం తగలేదు, దెబ్బలు తగలకుండా వెళ్ళిపోయాడు. ఎర్రంపల్లి ఊళ్ళోకి వచ్చేదానికి అయ్యబాబు అక్కడ యాక్సిడెంట్ అయిపోయిందంట, పెద్ద పెద్ద దెబ్బలు తగిలినాయంట అండి, హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారంట. అక్కడ జరిగింది ఏంటి, చిన్న దెబ్బ తగిలింది. ఆడంతటా వెళ్ళిపోయాడు. కానీ చూడండి, చిరిగి ఏమైందంట, చిరిగి చేటంత అయిందంట. దేవుని స్తోత్రం. ఏమైందంట, జరిగింది ఇంతే. కానీ చెప్పుకున్న మాటలు కథలుగా ఏం చేస్తుంటారు. ఈరోజు యవనస్తుల్లోని విశ్వాసుల్లోని పిన జరిగే సంఘటన ఇవే. దేవస్థం లేని మాటను ఉన్నట్టుగా చెప్పుకోవడం. ఒకవేళ ఉన్నప్పటికీ పిన దాన్ని గుట్టిగా ఉంచుకోవాలి తప్ప దాన్ని ఏం చేయకూడదు. ఇంట్లో విషయాలు ఎవరైనా బయటపడేసుకుంటాడండి. ఏమ్మా కూర్చో అని చెప్పి కూర్చోలేకపోతున్నాం అమ్మా, రైట్. కనుక చూడండి, లేని విషయాల గురించి ఇక్కడ మాట్లాడుతున్న ప్రస్తావన తెలుస్తున్నాడు. ఏమన్నా అంటే లేని వార్తను పుట్టించకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలకకూడదు, దుష్టులతో నీవు కలయకూడదు. ఇంక కిందకి 2వ వచనం, దుష్కార్యములు జరిగించుడికే సమూహమును. అదిగో చూడండి, అంటే కూడుకోకూడదు. లేని మాటలు చెప్పుకోవడానికి ఏం చేయకూడదు, కూడుకోకూడదు. ఇంకేం చెప్తున్నాడు, న్యాయమును తిప్పి వేయుటకు సమూహముతో చేరి వ్యాధ్యములో సాక్ష్యము పడకూడదు. వ్యాధ్యం అనగా గొడవల్లో. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలు దేనికి దూరంగా ఉండాలి, గొడవ దూరంగా ఉండాలి. దేవుని బిడ్డలు దేనికి దూరంగా ఉండాలంటే విశ్వాసులు మధ్యన ఏముండకూడదు, భేదాభిప్రాయాలు, గొడవలు, సంశయాలు ఉండకూడదు. దేవుని స్తోత్రం. ఈ రోజుల పైన సాతాను ఎక్కడ పనిచేస్తున్నాయంటే లేని విషయాలు పైన మాట్లాడుకోవడం ద్వారా ఏం జరుగుతుందా అంటే విశ్వాసికి ఏం చేస్తున్న భేదాభిప్రాయాలు పుట్టిస్తున్నాడు. దేవుని కనుక మనల్ని బట్టి దేవుని యొక్క నామానికి ఏం తేకూడదు, ఇక్కడ అవమానము తేకూడదు. ఇంకేం చెప్తున్నాడు ఆయన ఆలోచన చేస్తే చూడండి, 3వ వచనము, వ్యాజ్యమాడువాడు భేదవాడైనను వాడి ఎలా పక్షపాతము అది. దేవస్థానం. ఇప్పుడు చూడండి, ఏమైనా జరిగిందనుకో ఆడి పేదోడనుకోండి, న్యాయం ఉన్నా ఆడి పక్కన అన్యాయమే పనిచేస్తుంది. దేవస్థానం. ఏంటి ఈ రోజు మనుషుల మధ్యన ఏమి లేదంటే న్యాయం లేదు, అంతా అన్యాయమే నడుస్తుంది. 10 మంది ఏం మాట్లాడితే అదే మాట. కానీ దేవుడు చూస్తున్నాడు, విశ్వాసులైన మనము నీ పట్ల నీవు కానీ ఎవరికైనా కానీ మనము విశ్వాసులు మన ముందు ఏదైనా జరిగినప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేయాలి. దేవుని. అందుకని లేని వార్తను తేకూడదు, లేని మాటను మనం పుట్టించకూడదు. ఇంకేం చెప్తున్నాడు, దుష్కార్యత సమూహముతో మనం కలవకూడదు. వాడి పట్ల ఎదుటోడి పట్ల న్యాయము లేకపోయిన న్యాయం కలిగి అన్యాయంగా మాట్లాడితే దేవుడు మనం ఏం చేస్తుండే మొట్టుతాడనే సంగతి మనకి తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. ఇంకా 4వ వచనం చెప్తుండే ఏమని చూడండి, నీ శత్రువుల ఎదుటను గాడిదైనను తప్పిపోవు చుండగా అది నీకు కనబడినలా అగత్యంగా దాని తోలికిని వచ్చి వానికి ఏం చేయాలంట, ఇచ్చేయాలి. కానీ దారిలో ఏమైనా దొరికిందనుకోండి, పలానోళ్ళని తెలిసింది, ఏం చేయాలి, మాట్లాడరేటండి. చాలామంది ఎవరో నాది అని దెబ్బలాడతారు, తిరిగి మరికి దెబ్బలాడతారు. అది ఏం చేస్తారు, తిరిగి పిల్లలు ఆడుకునే వస్తువు ఏదైనా మన గాలి వస్తువు ఏమైనా తెచ్చారనుకోండి, చాలామంది ఎందుకు తెచ్చాను పిల్లల మందలు వచ్చిన ఏళ్ళు దెబ్బలాడుకుంటారు. ఎవరెవరన్నా పిల్లలు ఎదురింటి వారికి పొడుగుంటాడికి ఎక్కడ గొడవ వస్తారు, పిల్లల దగ్గర గొడవ వస్తాయి. అదే వస్తాం అమ్మాయి ఎక్కడ గొడవ వస్తాయి.
విశ్వాసులకి ఎక్కడ గొడవ వస్తుంది అంటే పిల్లలు చేస్తున్న పనుల వల్ల మళ్ళీ వాళ్ళిద్దరు ఒకటైపోతారు. అమ్మాయి వీళ్ళిద్దరు ఏమైపోతారు? కలిసి ఆడుకుంటారు, కలిసి మాట్లాడుకుంటారు, కలిసి తిరిగి వీళ్ళు మాత్రం మాట్లాడుకోరు. 36లో ఉంటుంది. ఎలా ఉంటుంది? 36లో ఉంటుంది. 3 ఈ పక్క 6 ఈ పక్కే. గుళ్ళో కూర్చుంటుందే కానీ ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది. గుళ్ళోనే ఉంటుందే కానీ ప్రిందని ఎలా ఉంటుంది? మన అలాంటి మనస్తత్వాలతో దేవుని యొక్క సన్నిధిలో ఉన్ననే. అందుకే ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు ఈ మాటలు. ఎవరితో చెప్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడంటే మోషే ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడంటే అప్పుడున్న దేవుడు ఇప్పుడు ఉన్నాడు. ఇప్పుడు కూడా దేవుడు మనతో ఏం చేస్తున్నాడు చెప్పండి? మనతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే వారి వల్ల మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. చూడు 5వ వచనం ఏం కనబడుతుంది? నీవు నీ పగవాని గాడిదైనను దాని నుండి అది దేవుడు, అది ఆపద ఉందనుకోండి, అది కష్టాలు ఉందనుకోండి, లేదా ఎవరి దగ్గర ఉందనుకోండి, కలిసి ఏం చేయాలంటే దాన్ని విడిపించాలంట. ఇంక 7వ వచనం చూడండి, మనం చూస్తున్నాం. 6వ వచనం, దరిద్రుని వ్యాజ్యములో న్యాయం విడిచి తీర్పు తెచ్చుకో. దేవుని స్తోత్రం. అంటే అన్యాయంగా ఏం చేయకూడదంట? తీర్పులు తీర్చకూడదు. చాలామంది అన్యాయంగా ఆస్తులు రాయించుకున్న వాళ్ళు ఉన్నారు. ఏం రాసేసుకున్న వాళ్ళు? అన్యాయంగా ధనం తీసేసుకున్న వాళ్ళు ఉన్నారు లేదా? తీసేసి మరలా తిరగబడి మాట్లాడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈడు అదే చెప్తున్నాడు. మనము పేదవాడి పట్ల కానీ ఎదుటివారి పట్ల కానీ అన్యాయంగా మాట్లాడకూడదు, అన్యాయంగా తీర్పు తీర్చకూడదు. ఎవరితోనూ మనం ఏం చేయకూడదు? వ్యాధ్యం అనగా గొడవ ఆడకూడదు. స్తోత్రం. నువ్వు యథార్థంగా నీ జోలికి ఎవడైనా వచ్చారా ఏమైనా వచ్చారా మనం ఏం మాట్లాడక్కర్లేదు. దేవుని స్తోత్రం. దేవుడు వెంటనే వారికి సమాధానం వచ్చేది. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకు? మనం ఎవరు బిడ్డలమండి? అది దేవుని స్తోత్రం కాక. కొంత శ్రమ ఉంటుంది, కొంత కష్టం ఉంటుంది. మనం అనుకుంటాం వాడికి ఇంకా ఏమి రావడం లేదు, ఇన్ని మోసం పనులు చేస్తున్నా, ఇన్ని పనులు చేస్తున్నా, వీడికి ఏ మొత్తం లేదేంటి అనుకుంటావు. దేవుని స్తోత్రం. ప్రతి దానికి ఏముంది? సమయం అంటూ. పండు రాలితోండి కాయ కింద పడాలంటే చెప్పండి, పండు అవ్వాలి. పండు అవుతే కింద రాలదు. దేవుని స్తోత్రం. అలాగే వాడి చేసి దేవుడు చూస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాడు, ప్రతి వ్యక్తిని చూస్తూ ఉన్నాడు. అందుచేత ప్రియులని ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, మీరు అన్యాయంగా ఎవరికి తీర్పు తీర్చొద్దు, పేదవాడి పట్ల నీ వ్యాజ్యమాడకు గొడవాడొద్దు అంటున్నాడు. ఇంకేం చెప్తున్నాడు చూడండి 7వ వచనము, అబద్ధమునకు దూరముగా ఉండము. ఆగండి, ఎక్కడో దేనికి అబద్ధం? అమ్మ ఎంత గేదె ఎంతకమ్మా? 1,00,000కి అమ్మింది, ఏమీ రాలేదండి. ఏమంటది? అమ్మా ఈ సంవత్సరం నీ పొలం ఎంతగా పండింది? అబ్బాయి అప్పులే మిగిలినాయండి. గుర్తుదే. అంటే అబద్ధము, పంటలో అబద్ధము, పనులో అబద్ధము, మాటే అబద్ధము. ఇక్కడ చాలా మంది ఎక్కువ అబద్ధం ఎప్పుడు ఆడతారన్నా? ఎప్పుడు అబద్ధం ఆడతారు చెప్పండి అమ్మా? పాపం ఏది చెప్తున్నా చెప్పమ్మా, చెప్పండి లక్ష్మి గారు. అబద్ధం ఎప్పుడు ఆడుతుంది చెప్పండి? ఎవరికైనా అంటే ఏమైనా ఇస్తేనే ఏంటి అప్పుడు అబద్ధం ఆడాల్సి వస్తుంది. ఇంకా అబద్ధం ఎప్పుడు ఆడతారు? అబద్ధం అనేది ఎప్పుడు వస్తుందంటే భయం ఉన్నప్పుడు వస్తుంది. దేవస్థానం ఎదుటి వారి పట్ల. ఇప్పుడు ఒక 50,000 సీటు తీసుకున్నామండి, ఏంటి ఆడికి వచ్చేవారు సీటు కట్టాలి, డబ్బులు లేవు, సీటోడు వచ్చేస్తాడు. ఇప్పుడు భయం ఏంటి? ఏమంటేనే సీటోడు వస్తే సీటు కట్టాలి, కట్టకపోతే అబద్ధం ఆడాలి. గడిక సీటోడికి డబ్బులు కట్టాలంటే ఇప్పుడు తప్పించుకోవాలంటే ఏం చేయాలి? దాకుని, భయముతో దాకుని పిల్లతో చెప్తుంది, మా అమ్మమ్మ లేదు, మా నాన్నమ్మ లేదు, మా అమ్మ లేదండి,
ఇంట్లోనే ఉంటుంది. అంటే దేనివల్ల అబద్ధం పడుతుంది? భయములో అబద్ధాలు ఆడుతారు. కనుక అది చెప్తాడు, మన అబద్ధములు ఆడకూడదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఆతల వ్యక్తి స్పందించగలడు. దేవస్తుంది. హల్లెలూయా, స్తోత్రం చెప్దామా? రెండు చేతులు ఇద్దామా? బిగ్గరగా చెప్దామా? ఇంకా ముగించేసుకుందాం. చెప్పండి, 8వ వచనం ఇంకేం కనబడుతుంది? అబద్ధం ఆడకూడదు. చూడండి, నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను. అంటే దుష్టుడు ఎవరో తప్పు చేసిన వాడిని నేను ఎలాగెంచను? నిర్దోషిగా ఎంచను, యథార్థమంతుడిగా ఎంచను. ఉన్నది ఉన్నట్టుగా ఇటు తప్పు చేశాడా లేదా అంతే. దేవస్థం. ఈరోజు చాలా మంది పిల్లలు ఏం చేస్తారు? తప్పించుకోవడానికి మరొక మాట అబద్ధం. నేను చెప్తాను, సాతాను ఇప్పుడు యవనస్తుల్లో పనిచేస్తున్నాడు. దేవస్థం. ఇప్పుడు అందరికీ ప్రపంచం ఏమైపోయిందనే సెల్ ఫోన్ ప్రపంచం అయిపోయింది. దేవస్థం. ఈ సెల్ ఫోన్ మాయలో పడిపోయిన మెసేజ్లు, తెల్లవారులు సెల్ పట్టుకుని చూడడం, ప్రాంతంలో ఉన్నప్పుడు సెల్ ఫోనే తోసేయడమే. ఎవరైనా టింగ్ అని వచ్చిందనుకో, ఎవరు పంపించారా చూసేయాలి. సైతాను యవనస్తులు ఈ సెల్ ఫోన్ ద్వారా ఏమో మెసేజ్లు పంపిస్తున్నారు. ఒకరికి ఒకరు ఏం చేస్తున్నారు? మోసేసిందంతా మోసేస్తుంది, నాకు ఏం తెలియదంటున్నారు. దేవస్తోత్రం. ఎవరికి ఒకరికొకరు సరిపోవడానికి కారణం ఎవరు? ఒకరికొకరు సరిపోవడానికి కారణం ఎవరు? అది దేవస్తోత్రం. చెప్పండి, చాలా చక్కగా చెప్తుంది. రెండు చేద్దాం. హల్లెలూయా. ఇలాగ ఇంకా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇంకేమొచ్చింది చూడండి. 8వ వచనం, నిర్దోషముగా లంచము తీసుకోకూడదు. అదిగొచ్చు, లంచము దృష్టి గలవాడికి గుడ్డితనం కలిగి చేస్తాను. దేవస్తోత్రం. ఎవడైతే లంచం తీసుకుంటాడో, ఎవడైతే అక్కరంగా, ఇప్పుడు అంతా లంచమే కదండి. మాట్లాడరండి. మన ఒక ఆయన పోలీసు ఆయన చనిపోతే ఒక ఆవిడ అంటుంది, ప్రార్థన చేయడానికి వెళ్తే పోలీసుడు అయినా సరే లంచం అయితే ఫైల్ కదలలేదు. అంతే వస్తాం. ఆ పెన్షన్ డబ్బులు, ఆ డబ్బులు రావాలంటే సంతకం పెట్టుబడి కూడా ఏమేయాలి? అందరూ అలాగ ఉన్నారని అనడంలో సుమా. దేవస్తోత్రం. చెప్పండి, రెండు చేతులు ఎత్తండి, బిగ్గరగా చెప్పండి. అందులో కొందరు మంచి వాళ్ళు ఉన్నారు, కొందరు అక్కరంగా నడిచేవారు ఉన్నారు. కానీ అక్కరంగా నడిచేవాడు వల్ల మంచోడు కూడా ఏమవుతున్నాడు? చెడ్డాడు అవుతున్నాడు. దేవస్తోత్రం. చెప్పండి. కనుక ఇక్కడ అన్ని రకాలమైన విశ్వాసులు కూడా మనము కూడా రెండు రకాలమైన తలంపులు గల ఉంటారు, రెండు ఉద్దేశం గలవారు ఉంటారు, రెండు హృదయాలు గలవారు ఉంటారు. ఇచ్చేవారు ఉంటారు, లాగేవారు ఉంటాడు, పొగిడేవాడు ఉంటాడు, తిట్టుకునేవాడు ఉంటాడు, చేసేవాడు ఉంటాడు, దోకున్నవాడు ఉంటాడు. దేవస్తోత్రం. కానీ ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఎవడైతే లంచము తీసుకుంటాడో దేవుడు అంటున్నాడు, వాడు ఏం చేస్తాడంట? గుడ్డోడికి ఏం చేస్తాడు? దేవస్థ చూడలేడు. ఇంకా కిందకి ఏం చెప్తున్నాడు? చంద్రమా. అదిగో చూడండి, నీతిమంతుల యొక్క మాటలకు అపరాధము చేయకమును. చూడు, అబద్ధము చేయకము, పరదేశిని బాధ పెట్టకూడదు. పరదేశి మనసును ఎట్లుండును మీరు ఎరగరు. దేవస్తోత్రం. మీ ఐగుప్తుతో పరదేశులై ఇంటిరు కదా. దేవస్తోత్రం. అంటే పరదేశస్తుడు అంటే పరాయి, అంటే బంధువు. దేవస్తోత్రం. మన ఇంటికి ఎవరైనా వస్తే వాడిని గురించి తక్కువగా ఏం చేయకూడదు? మాట్లాడకూడదు. పరదేశిని ఏం చేయకూడదంట? బాధ పెట్టకూడదు. బంధువులు ఏం చేయకూడదు? బాధ పెట్టకూడదు. ఈరోజు చాలా మంది బంధువులు ఇంటికి వస్తే చిన్న చూపు చూసేవారు ఉంటారు. చాలా మంది బంధువులు ఇంటికి వెళ్తే లెక్క చేయరు. చాలా మంది బంధువులు ఇంటికి వస్తే కనీసం ఉన్నావా, బాగున్నావా అని అడగరు. కానీ దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావు కనుక ఇశ్రాయేలు చెప్తున్నాడు మోషే ద్వారా ఏమంటే, నీ బంధువులు విషయంలో, నీ పరదేశుల విషయంలో వాడిని బాధింపకూడదు. దేవస్థానం. వాడిని బాధతో పంపించకూడదు. మనం ఏదైనా కారణమై ఉండండి, మన ఇంటికి వచ్చినప్పుడు మనల్ని ఎలా పంపించాలి? వాళ్ళని చెప్పండి, ఎలా పంపించాలి?
పూర్వం ఉండేదండి, చుట్టాలు వస్తే అగ్గగ్గలాడేవారండి, బంధువులు వస్తే అగ్గగ్గలాడేవారండి. పీన ఒక రోజు కాదు 4 రోజులు ఉండి వెళ్ళేవారండి. ఇప్పుడు ఇంటికి వస్తే సాయంత్రం పోతామని అడుగుతున్నారండి. ఏమంటుంది? ఉంటావా పోతావా అంటున్నప్పుడు ఎలా ఉందండి? మీ ఇంటికి వస్తే ఏం తెస్తున్నావు అని అడిగింది. మా ఇంటికి వస్తే ఏం తెస్తున్నావు అంటే బంధువులు ఎక్కువైపోయారు. దేవుని స్తోత్రం. పలకరింపులు లేవు. అంతా ఎక్కడ ఇందులోని అంత పలకరింపు అంతా ఎందులోని ఫోన్ లేనప్పుడు బాగుంది అనుకుని జీవితం దేవుని స్తోత్రం కలినే కాక. ఈ టెక్నాలజీని మారిన తర్వాత తిన్నవాడు కూడా అమ్మాయి సెల్ ఫోన్ తోస్తానేది అంటున్నాడు. ఇది కూడానే ఇది పోసినా సెల్ ఫోనే. బాత్రూంలోకి పట్టుకుపోతాడు. ఏంటి సెల్ ఫోన్ వస్తే దించేస్తున్నాడు. తినేటప్పుడు సెల్ ఫోన్, పడుకునేటప్పుడు సెల్ ఫోన్, నడిచేటప్పుడు సెల్ ఫోన్ పక్కలో పెట్టుకుంటాడు. పేలిపోతే జాగ్రత్త. దేవుని స్తోత్రం. బాంబు తెలుసా నీకు? సెల్ ఫోన్ ఒక బాంబు లాంటిది. ఛార్జింగ్ పెట్టి మాట్లాడకూడదు. ఛార్జింగ్ పెట్టి చెప్పండి, ఛార్జింగ్తో పెట్టేసి వదిలేయకూడదు. సెల్ ఫోన్ని తల దగ్గర కానీ పక్కన పెట్టుకోకూడదు, దూరంగా పెట్టుకోవాలి. 2 చేతులు ఎత్తి దేవుని స్తోత్రం చెప్పండి. దగ్గరికి చెప్దామా? 2 చేతులు ఇద్దామా? సంతోషంగా చెప్దామా? ఆనందంగా చెప్దామా? ఇప్పుడు చెప్పండి, ఒక మాటను మనం ధ్యానం చేసాం. ఏంటి ఆ మాట? చెప్పండి. 1 నుంచి 9 వచనాల వరకు ఏం కనబడుతుంది? న్యాయము, పక్షపాతము. దేవుని స్తోత్రం. మనుషులేమో పక్షపాతమైన చూపొచ్చేమో కానీ, మనుషులు ఎదుటివాడిని తక్కువ అంచనా వేయొచ్చేమో కానీ, మనుషులేమో తక్కువ వాడిగా చూడొచ్చేమో, గడ్డి పరకగా నేను తీసేయచ్చేమో కానీ, దేవుడి పాత్రం పక్షపాతము గలవాడు కానే కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అందరిని ఒకే రీతిగా చూచే దేవుడు. ఒకరిని తక్కువ ఒకరిని ఎక్కువగా చూచేవాడే కాదు. మనమైనా తక్కువగా చూడొచ్చేమో కానీ దేవుడు మాత్రము తక్కువగా చూచేవాడు కాదు. అలాగ తక్కువగా చేర్చి చూస్తే ఆయన దేవుడు కాలేడు. దేవుని స్తోత్రం. మనుషుల పట్ల ఆయన పక్షపాతం గలవాడిగా ఉంటే ఆయన పరిశుద్ధుడి కాలేడు, ఆయన దేవుడికి కాలేడు. అందుకే దేవుడి పైన పక్షపాతం లేనివాడు కనుకే ఉన్నవాడిని, లేనివాడిని, పేదవాడిని, ధనికుడి అందరిని ఆయన సృష్టించిన వాడు అందరినీ కూడా దేవుడి పైన అందరిని ఒకే రీతిగా చూచాడు. అందుకే పరమ తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనుషులందరి కొరకు ఆయన ప్రాణం పెట్టి ఆ సిలువలో రక్తాన్ని కార్చాడు. దేవుని స్తోత్రం కలనే గాక. మనిషినికి కులం ఉందేమో కానీ, మనిషి జాతి ఉందేమో కానీ, మనిషికి రంగు ఉందేమో కానీ, దేవునికి కులం లేదు. దేవుని స్తోత్రం కలనే గాక. దేవునికి వంశవల్లి లేదు. దేవుని స్తోత్రం కలిగి. అందుకే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. దేవుని స్తోత్రం. ఉన్నవాడికి దేవుడే, లేనోడికి దేవుడే, గొప్పడికి దేవుడే, పేదోడికి దేవుడే. అందుకే ఈరోజు అన్ని మతస్థులు మారి యేసు ప్రభువే నిజమైన దేవుడు, యేసు లాంటి దేవుడు లేడు అని ఈ రోజున వారు కట్టుబాట్లు, వారి ఆచారాలు, వారి మతాలు విడిచిపెట్టి ఈ రోజు యేసయ్య దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే ఆయన జీవము గల దేవుణ్ణి ఎరిగారు కనుక. దేవుని స్తోత్రం కనుక. 2 చేద్దామా? స్తోత్రం చెప్దామా? తెలియని వాడు రకరకాలుగా మాట్లాడితే అన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఎప్పటి నుంచి? అనాది కాలము నుంచే యేసు ప్రభు ఉన్నప్పటి నుంచే కొట్టేవాడు కొట్టేవాడు, తిట్టేవాడు తిట్టేవాడు, ఈడ్చేవాడు, అబద్ధపు సాక్ష్యాలు పలికేవాడు. చాలా మంది క్రైస్తవులు హింసించారు, కొట్టారు, పొడిచారు, చంపేశారు. అయినా సరే మన కళ్ళ ముందు ఎంతమంది చచ్చినప్పటికీ దేవుని యొక్క వాక్యాన్ని ఆపే తరం ఎవరికి లేదు. దేవుని స్తోత్రం కనుక. దేవుని సువార్తను ఆపే తరం ఎవరికి లేదు. ఆపే కొలది ఎక్కువ అవుతుంటది, ఆపే కొలది ఇంకా మండుతూ ఉంటది, ఆపే కొలది దేవుడు లేపుతూ ఉంటాడు. దేవుని స్తోత్రం గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు యేసు ప్రభు ఒకరు సువార్త చేశాడు, 12 మందితో ప్రారంభించాడు. ఈ రోజు అనేక మందిగా ప్రభు సువార్తను ప్రకటించడానికి ఆయన లేపుకున్నాడని సాక్షులుగా. దేవుని స్తోత్రం గాక. ఈరోజు నేను, నువ్వు, మనందరూ కూడా సేవకులు దేవునికి సాక్షులై ఉన్నాం. దేవుని స్తోత్రం. గనుక మనము వ్యాధ్యం ఆడకూడదు, ఎదుటివారి పట్ల తక్కువ చూడకూడదు, ఎదుటివారి పట్ల అబద్ధపు సాక్ష్యాలు మాట్లాడకూడదు. దేవుని బిడ్డలుగా మనం దేవునికి భయపడి మనం నడుచుకోవాలి. ఇశ్రాయేలుకి చెప్తున్న మాట అదే. 10 ఆజ్ఞలకు ఆజ్ఞ అండి, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము
పలకకూడదు. దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. మోకరించని ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు వందనాలు. ఇంతవరకు మీరు అనేకమైన విషయాలు నాతో మాట్లాడారు. అంతకు ముందుగా రాజా నీ కుమారుని నిలబెట్టుకు నిబ్బరము బుద్ధి కలిగి, ఇదిగో రాజా మనస్సు నిబ్బరముగా ఉండాలి, నీ ఆలోచన నిబ్బరంగా ఉండాలి, నీ తలంపులు నిబ్బరంగా ఉండాలి, నీ ఉద్దేశాలు నిబ్బరముగా ఉండాలి. మనో నిబ్బరము కలిగిన దానిగా, దేవుని యందు యథార్థమైన భక్తి చేసేదానిగా, హెచ్చరింపబడిన మాట యందు నీ హృదయం ఎలాగున్నదో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ప్రియుని నిర్గమాకాండములు 23వ అధ్యాయములు 33 వచనాల్లో ప్రియ దేవుడు మాట్లాడుతూ 1 నుంచి 9 వచనాల్లో మాట్లాడుతున్నాడు. ఇదిగో అబద్ధపు సాక్ష్యము మాట్లాడకూడదు, లంచము పుచ్చుకోకూడదు, ఇదిగో ఎదుటి వారి పట్ల వ్యాధ్యం ఆడకూడదని దేవుడు హెచ్చరిస్తూ మనందరినీ గద్దిస్తూ ఉన్నాడు. కనుక అలాంటి స్థితిలో మనం ఎవరు ఉండకుండా దేవుడికి భయపెడుతూ దేవునికి వాక్యానికి లోబడచ్చు, దేవుని యందు యథార్థత కలిగి ముందుకు సాగపోయే బిడ్డలుగా మనం అందరూ ఉందాం. దేవుడు కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగునుగాక. రెండు చేతులు ఎత్తుదాం. హల్లెలూయా.